ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్నా మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు. అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నానా నేను? ఇది మాత్రం చేయలేను తమ్ముడు. ఎస్పీ ఉద్యోగం ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇయ్యాలన్నా. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా కొంచెం కూల్ మా ఎమ్మెల్యేకి ఎసురు పెట్టావే, మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. మరోళ్ళు ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టొచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. పట్టుకో ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబు, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు డబ్బులు పెట్టేది. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటదయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంతే. మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం గానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి? ఇది ఇంకో కథ అన్నోయ్. ఉంది. ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు, ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ గారు అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా అయ్యే పనేనా? డైరెక్షన్ తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను. అది కాదన్నా, ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ కాదన్నావు. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్ తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, నువ్వు హీరో అన్నా, నిర్మాత నువ్వే,
హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నీది, కథ నాది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నాది, పాటలు నీది, పాటలు నావి, మ్యూజిక్ కూడా నీదేనా? పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుందన్న. శబాష్. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా, ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే, ఈ అదిగా- సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా, ఈ నిర్మాత ఎలక్షన్ ఉద్యోగం- ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా. నువ్వు ఏంట్రా, ఎలక్షన్ ముందు ఏం ఏమనుకోబాక? చెప్పావు? ఏంట్రా ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? ఏం చెప్పాను? అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. ఆ, తలుపు తట్ట. కరెక్ట్ కరెక్ట్. ఆహా. ఎలక్షన్ ముందు ఏ పని మీద వచ్చినా పని చేస్తాను అన్నావు. చెప్పావు. అంటే కరెక్ట్. ఇదే- పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు పవన్ నటుడు కళ్యాణ్ కాబట్టి నీ సినిమా చేతిలో తీపిస్తా, ఉన్న పని కూడా నువ్వు బాలకృష్ణ చేయకపోతే, గారితో చేపిస్తా అని చెప్పినానా నేను? నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, ఆ. నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకంటావు నాకు ఎమ్మెల్యేవి? ఆహా. నువ్వెందుకు గోవిందా నాకు ఎమ్మెల్యేవి? గోవిందా గోవిందా గోవిందా. అరే వెంకటేష్, అది కాదన్నా, ఎన్నికల ముందేమో నీతో తిరిగానా, తిరిగావు, మా ఊర్లో ఓట్లను వేయించానా, అడిగిన మాట నిజమే, రాత్రి బాల్ తిరిగానా, తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? ఖచ్చితంగా. రాకుండా కరెక్ట్ ఎట్లా? కరెక్ట్. మా ఊరు రావా? రాకుండా ఎట్ట తమ్ముడు రవి? మళ్ళీ ఎలక్షన్ రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? ఆ? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఏంటి ఇది చిన్న పని? పవన్ కాదా? కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే? మరి కాదా ఇది? ఇది చిన్న పని. చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. అరే కార్యకర్త- రేపు మళ్ళీ వస్తావుగా, కార్యకర్త రేపు ఎలక్షన్ అప్పుడు వస్తావు కదా, ఆయన. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, మా ఊరు వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. ఆ? నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఆ. మిమ్మల్ని బూతులు తిడుతున్నా ఆ. మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఆ. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, ఆ. తిడ్డం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట, లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఆ? ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా, ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో అలానా? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ గడుపు సల్లంగా ఉండా, రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది, ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. ఆ, అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఆహా. ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో అని కాల్ చేశానా. అబ్బో, ఆహా. అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా, టౌన్ లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు, అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేత్రి 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ లో ఆహా, ఉన్నా. నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయ్, రేపురా ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేత్రి 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే ఎట్రా? నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను?
అలా బండి ఆపారల్లా. బండి ఆపారా? ఏం బండిరా? అలా ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేశావు? అది కాదన్నా, ఇప్పుడు ఆ, స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకవుతామంటున్నారన్న. పేకోదమన్నారా? ఇక ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఎత్తాను. కానిస్టేబుల్ తో మాట్లాడాలా? ఇగో, అరే, అంటే మా ఎమ్మెల్యే గారు అరే తమ్ముడు. మాట్లాడతారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి? అన్నా మీ పేరు చెబితే భయపడుతున్నారన్న వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా 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 ఏదో అరే డ్రంక్ తమ్ముడు. అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికిమాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను. ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. అన్నా ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా అన్నా. ఏంది? ఏ పనున్నా ఫోన్, ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానంటరా నేను? ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు? ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరిద్ది? అన్నా అన్నా అది కాదన్నా. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా? నేను ఫోన్ చేస్తాను, రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున. అంతేనన్నా? అరే ఫోన్ పెట్టారా, ఇసుకిచ్చబాకరా. సరేలేనా, సరేలే చూద్దాం.